20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే తీసుకొచ్చాను. ప్రతి వ్యక్తికి కూడా ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా చాలా అర్థవంతంగా, చాలా ఈజీగా మనకి నేర్పించాలనుకునే ఒక ప్యాషన్ ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు. ఆయనే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అయిన వాసు చల్లా గారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో అయితే మనం కరెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ సిచ్యువేషను, అది ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద ఎలా డిపెండ్ అయ్యి ఉంది, రైట్ నో మార్కెట్ ఏ విధంగా వెళ్ళబోయే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రైట్ నో ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయి ఉండొచ్చు, దట్టు అమెరికా ఇన్వాల్వ్ అయ్యింది ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తామని చెప్పేసి. ఈ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, రష్యా ఉక్రెయిన్ ఈ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. కరెక్ట్. ఈవెన్ పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా కోల్డ్ వార్ అలాగే ఉంది. దట్టు రష్యా కాస్త పాకిస్తాన్కి కొన్ని ఫండ్స్ ఇచ్చింది ఫర్ సమ్ వార్ఫేర్ అనేది న్యూస్ వస్తూ ఉంది. ఇలాంటి విషయాల మధ్యలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ఎలా నిలబడుతుంది, ఫ్యాక్టర్స్ ఏంటి దీనికి? యాక్చువల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా ఇంపాక్ట్ అయింది. ఎప్పుడు అంటే నవంబర్ 2024 నుంచి మనం చూసుకుంటే మార్చ్ వరకు చాలా ఇంపాక్ట్ అయింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద ఇంపాక్ట్ లేదు. ఈవెన్ వార్ జరుగుతున్న ఇండియన్ పాకిస్తాన్ వార్ జరిగినప్పుడే మనకి స్టాక్ మార్కెట్ పెద్దగా పడలేదు. ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ కానీ లేదంటే ఈవెన్ యూఎస్ ఇన్వాల్వ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే పీపుల్ అండర్స్టాండ్ చేసుకున్నారు. లైక్ ప్రజెంట్ దీని మూలంగా మనకి ఎంత ఇంపాక్ట్ ఉంది, ఎంత ఇంపాక్ట్ లేదు అనేది పీపుల్కి అర్థమైంది. బికాస్ ఆఫ్ న్యూస్ ఆర్ మీడియా ఛానల్స్ కానీ లేదంటే నార్మల్గా కూడా స్టాక్స్ ఏమేమి ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏమేమి ఇంపాక్ట్ అవ్వట్లేదని అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఉంది, చేంజెస్ పడుతుంది స్టాక్ మార్కెట్, అవి కొంచెం వెరీ మైనర్ మనం చూసుకుంటే. బట్ ప్రీవియస్గా ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్, 3 years బ్యాక్ చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్ చాలా బిగ్గెస్ట్ ఇంపాక్ట్స్ ఉండేవి. అంటే ఒకే రోజు 2%, 3% పడిపోవడం, అలా డౌన్ఫాల్ అవుతూ ఉండేది అన్నమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి అసలు పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. మేము ఆల్రెడీ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి. బట్ ఇంపాక్ట్ జరగాల్సిందంతా కూడా ఒక 3 months బ్యాక్ ఆర్ 4 months బ్యాక్ అక్కడ అయిపోయింది ఆల్రెడీ. సో నవంబర్ టు మార్చ్ వరకు బాగా పడింది. ఆ టైంలో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మంచిగా గ్రోత్ అయింది. అండ్ ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ బలంగా ఉందని మీరు చెప్తా ఉన్నారు. కరెక్ట్. డొమెస్టిక్ వరకు ఓకే. వాట్ అబౌట్ ఫారెన్ ఇన్వెస్టర్స్? ఇప్పుడు ఎఫ్ఐఎస్ చూసుకున్నట్లయితే లాస్ట్ మీరు చెప్పిన డేట్ 2024 నవంబర్ చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ నెమ్మదిగా వెళ్ళిపోవడం మొదలు పెట్టినాక స్టాక్ మార్కెట్ బలహీనమైంది. అవును. నాకు అప్పుడు అనిపించిన ఇండివిజువల్ ఒపీనియన్ ఏంటి అంటే ఎఫ్ఐఎస్ లేకపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్ అంత హెల్తీగా ఉండదా, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంత స్ట్రాంగ్ కాదా, అంటే అంత నెంబర్ లేదా మన దగ్గర? ఓకే. ఈ డౌట్స్ రైజ్ అవడంతో పాటుగా ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇండియన్ మార్కెట్, ఇండియన్ ఎకనామీ ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉందా? వాట్ అబౌట్ మన డొమెస్టిక్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం కాస్త చెప్తారా, లేదంటే అసలు స్ట్రాంగ్గా లేమంటారు? నా ఒపీనియన్ ప్రకారం అయితే డొమెస్టిక్గా మనకి కన్జంప్షన్ అనేది బాగుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఎక్స్పోర్ట్స్ పెద్దగా జరగకపోయినా ఇంపోర్ట్స్ ఆర్ నార్మల్గా మనం ఉన్నది ఇండియాలో ప్రొడ్యూస్ చేసింది ఇండియాలోనే కన్జంప్షన్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఈవెన్ ఇంపోర్ట్ కూడా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇండియాలో. సో అందుకని చెప్పి పెద్దగా స్టాక్ మార్కెట్ ఏమీ ఇంపాక్ట్ అవ్వట్లేదు. బట్ ఐటీ రిలేటెడ్ మనం సర్వీసెస్ చూసుకుంటే అవి ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద సర్వీసెస్. సో యూఎస్కి, యూకేకి, ఇలా అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ ఉంది, అది ఇంపాక్ట్ ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ మేము మార్కెట్స్ని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు వార్స్ మూలంగా అయితే. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బిగ్గెస్ట్ థ్రెట్ అన్నట్టు ఉంది. సో దాని మూలంగా ఏం చేస్తాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకున్నట్లయితే మేజర్గా అప్కమింగ్ చేంజెస్ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మార్కెట్లో మనకి థర్డ్ పార్టీ యాప్స్ వస్తూ ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు. లేటెస్ట్గా నవంబర్ 2024 ముందు చూసుకున్నట్లయితే 25 lakh crore ఎస్ఐపీస్ అనేవి నమోదయ్యాయని విన్నాను. అంటే అంత మేజర్ నెంబర్ ఆఫ్ అమౌంట్స్ ఎస్ఐపీలు జస్ట్ ఒక 8% ఆఫ్ ఇండియన్స్ నుంచే వస్తుంది అనేది కూడా ఒక విషయం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ 25% ఆఫ్ ఇండియన్స్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్? ఇందాక ఎఫ్ఐఎస్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసాం కదా. యాక్చువల్గా ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతే ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్ చాలా పెద్ద ఇంపాక్ట్ పడేది, మార్కెట్ బాగా డౌన్ అయిపోతూ ఉండేది అన్నమాట. ఇప్పుడు కూడా అవుతుంది, బట్ ఇది వరకటితో పోలిస్తే చాలా తక్కువ ఇప్పుడు కూడా. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు పెరిగారు. ఈవెన్ ఇండియన్ ఇన్వెస్టర్స్లో కూడా
డేటా చెక్ చేసుకుంటే మోస్ట్లీ గుజరాత్, మహారాష్ట్ర నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో మెజారిటీ ఇన్వెస్టర్స్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర, గుజరాత్, ఈవెన్ ఢిల్లీ, అంటే మాకు వచ్చే డేటా ప్రకారం. సో నార్త్ సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈక్విటీలో బలంగా ఇన్వెస్ట్ చేసే సెగ్మెంట్ అనేది అది. సో దాంతో కంపేర్ చేస్తే ఈవెన్ హైదరాబాద్ మొత్తం కూడా 1%, 2% మెంబర్స్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ 100 మంది ఇన్వెస్ట్ చేస్తుంటే మన వాళ్ళు 3-4 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఇంక మనం విజయవాడ లేదంటే రాజమండ్రి ఈ టైప్లో ఇంక చిన్న చిన్న టౌన్స్కి వెళ్తే కనుక ఇంకా తక్కువ ఉంది. సో మన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే కనుక మోస్ట్లీ ఎఫ్ఐఎస్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ మన వాళ్ళు కూడా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాక్చువల్గా కొంచెం స్ట్రాటజీ యూస్ చేసుకుని ప్రాపర్గా ఎస్ఐపిస్ కానీ లేదంటే రైట్ టైంలో లంసమ్స్ కానీ చేయొచ్చు. బట్ మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనే దాని మీద ఉన్నంత లవ్, ఈ స్టాక్ మార్కెట్ అంటే భయం అనేది ఒకటి ఉంటుంది. బట్ వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నాం, ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ, ఒక 10 years వదిలేస్తారు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేశారంటే ఎవ్రీడే చెక్ చేస్తూ ఉంటారు అండ్ విత్డ్రా చేసేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పి విత్డ్రా చేసేస్తారు, లాస్ వస్తే లాస్ అని చెప్పేసి నా డబ్బులు పోతున్నాయి అని చెప్పి విత్డ్రా చేసేస్తారు. బట్ ఇదే పాజిటివ్గా కూడా చూడొచ్చాము కదా. ఇప్పుడు లిక్విడిటీ అనేది మీరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో ఉంటుంది, కావాలి అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. కరెక్ట్, టెంప్ట్ అయి తీసుకోవడం కాకుండా. అండ్ అదే రియల్ ఎస్టేట్లో అవసరం ఉన్న తీసుకోలేము. అమ్మే టైంలో సెల్లర్ ఉండాలి, ప్రైస్ బాగుండాలి, అంటే చాలా విషయాలు ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి మ్యాటర్ అవుతూ ఉంటాయి. బట్ స్టాక్ మార్కెట్లో ఇది ఒక ప్రోస్ కింద చూడొచ్చు కదా దీన్ని. చూడొచ్చు. బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ని నమ్ముతారు, అంటే దాన్ని డెఫినెట్గా నేను ఇప్పుడు ప్రాపర్టీ కొన్నానంటే పెరుగుతుంది అని చెప్పి నమ్ముతారు. బట్ స్టాక్ మార్కెట్ని నమ్మరు, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ని, ఈక్విటీని నమ్మరు. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇండియన్స్కి అంత పట్టు ఉందా, లేదంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అలవాటు అయిపోయాయి కాబట్టి అలా వెళ్ళిపోతున్నారంటారా? యాక్చువల్గా మన వాళ్ళు చేసేదంతా ఏంటంటే ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ పీపుల్, వీళ్ళు ట్రెండ్ అయిపోయిన తర్వాత ట్రెండ్ని పట్టుకుంటారు. అది క్రిప్టో కరెన్సీ అయినా, క్రిప్టో కరెన్సీ ఆల్రెడీ గ్రో అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టారు. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రాపర్టీస్ చూసుకుంటే 7-8 years బ్యాక్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ హైలో ఉన్నాయి. ఇప్పుడు కొనడం మొదలు పెట్టారు ఎక్కువ, లాస్ట్ 2-3 years నుంచి అవేర్నెస్ వచ్చింది. ఈవెన్ గోల్డ్ కూడా ఇప్పుడు రీసెంట్గా పెరిగిన తర్వాత నుంచి ఎక్కువ కొనడం మొదలు పెట్టారు. సో ప్రతిదీ ట్రెండ్ అయిపోయిన తర్వాత దాన్ని పట్టుకుంటారు, అది ఎంత అయిపోయిన తర్వాత. సో మన వాళ్ళు కొనేదే హైలో కొంటారు, సో ఎగ్జిట్ అవ్వడానికి పెద్ద రిటర్న్స్ ఏమి ఉండవన్నమాట. సో అలా ప్రజెంట్ మన వాళ్ళు చేసే పనులన్నీ ఇలా ఉన్నాయి. బట్ రైట్ టైంలో ఇన్వెస్ట్ చేసి, అంటే వెన్ మార్కెట్స్ ఇంకా బూమింగ్ లేనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది గ్రోత్కి మంచి ఇంపాక్ట్ అవుతుంది. సో రైట్ నౌ స్టాక్ మార్కెట్ ట్రెండ్లో ఉందంటారా లేదంటారా, ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎస్ఐపికి అయితే కనుక మనం కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎప్పుడైనా పర్లేదు. బట్ లంసమ్స్ అయితే మాత్రం ఇప్పుడు నాట్ రైట్ టైం, ఎందుకంటే ఇంకా న్యూక్లియర్ వార్ జరుగుతుంది అనేది ఒకటి ఉంది కాబట్టి న్యూస్ అనేది. ఇన్ కేస్ అలాంటి కొంచెం పెద్దదో జరిగినప్పుడు మనకి ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆయిల్ స్టాప్ చేస్తామని చెప్పి ఇరాన్ కంప్లైంట్స్ ఇచ్చింది, అది ఆ రిలేటెడ్ రైస్ చేశారు ఇష్యూ. అండ్ ఈవెన్ న్యూక్లియర్ వార్ రిలేటెడ్ కూడా చాలా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఒక సపోర్టింగ్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటిలో వార్ అనేది కొంచెం పెద్దదైందంటే స్టాక్ మార్కెట్ డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది, మళ్ళీ మార్కెట్స్ బాగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే కనుక ఉన్న విధంగా అప్రాక్సిమేట్ అలా మేనేజ్ అవుతూ వెళ్తుంది. సో దీనిలో ఇంకొకటి ఏంటంటే రూపీ డిప్రిషియేట్ అవుతుందా ఎప్రిషియేట్ అవుతుందా అనే దాని మీద కూడా మన స్టాక్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని బట్టి అది గ్రో అవుతుందా లేదంటే సేమ్ అలాగే ఉంటుందా అనేది చూడాలి. బట్ ఈ ఇయర్కి అయితే కనుక వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే మళ్ళీ ప్రీవియస్ రేంజ్ని టచ్ అవ్వచ్చు అనేది అనుకుంటున్నాము, ఈ కొంచెం గొడవలు అయ్యి తగ్గితే కనుక. లేదా అంటే కొంచెం అటు ఇటుగా 5K అటు ఇటు, సెన్సెక్స్ అయితే 5K అటు ఇటుగా రన్ అవుతుంది సేమ్ వే. సో ఓవరాల్గా ఈరోజు అప్డేట్స్ అయితే విన్నారు కదండి, స్టాక్ మార్కెట్ కరెంట్ సిచ్యువేషన్ అండ్ ఫ్యూచర్ అప్డేట్ అనేది. ఇక ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఫైనాన్షియల్గా మీకు సెటైన్ డౌట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ మేము చేసుకోవాలనుకుంటున్నాం, బడ్జెటింగ్, ఎమర్జెన్సీ ఫండ్స్ అయి ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. సో వీటికి సంబంధించిన వివరాల కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.